హాయ్ హలో ఫ్రెండ్స్, కానిస్టేబుల్ సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్లో అంటే మెయిన్స్ ఎగ్జామ్లో మనకైతే 13 క్వశ్చన్స్ అయితే రాంగ్ ఉన్నాయని హైకోర్టులో అయితే కేసు అయితే వేయడం జరిగింది. 13 క్వశ్చన్స్ సంబంధించి మనకు హైకోర్టు అయితే వీటి మీద ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయంగా తీసుకోవాలని మనకు హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అయితే మనకైతే మెయిన్స్లో వచ్చేసి పేపర్ అయితే జేఎన్టీయూ అనేది తయారైతే చేయడం జరిగింది. మళ్ళీ ఈ కమిటీ అనేది జేఎన్టీయూ వాళ్ళకే ఇస్తే కరెక్ట్ కాదు కాబట్టి అది ఓయూ వాళ్ళకైతే ఓయూ ప్రొఫెసర్లకైతే ఇచ్చి వాళ్ళైతే దీన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించి అంటే రాంగ్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయా లేదనేది చెక్ చేసి అయితే చెప్పాలనేది హైకోర్టు అయితే ఈ కమిటీకి అయితే చెప్పడం జరిగింది. అలాగే మన 4 మార్క్స్ అనేది కంపల్సరీ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందులో ఈ 13 క్వశ్చన్స్లోనే 4 మార్క్స్ అనేది ఇంక్లూడ్ చేసి అయితే ఉన్నాయి. ఈ 4 మార్క్స్ అయితే పక్కా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సింగిల్ బెంచ్ అయితే మనకు 4 మార్క్స్ ఆల్రెడీ యాడ్ చేయాలని చెప్పింది. బట్ TSLPRB బోర్డు అయితే మేము 4 మార్క్స్ అనేది యాడ్ చేయమని డివిజనల్ బెంచ్కి అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి మనకైతే ఇన్ని రోజులు అయితే ఈ కేసు అనేది పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది. అండ్ ఇక్కడ 13 క్వశ్చన్కి సంబంధించి రాంగ్ క్వశ్చన్కి సంబంధించి మనకైతే వీటి మీద కమిటీ వేయడం అయితే TSLPRB బోర్డుకి అయితే అంటే అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళైతే ఈ TSLP బోర్డు అయితే సుప్రీంకోర్టు వెళ్ళే యోచనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళైతే మార్క్స్ యాడ్ చేయడం అలాగే వీటి మీద కమిటీ ఏర్పాటు చేయడం అయితే TSLP బోర్డుకి అయితే నచ్చలేదని తెలుస్తుంది. అంటే వీళ్ళైతే మార్క్స్ అనేది యాడ్ చేసే యోచనలో లేరు కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్దామని డిసైడ్ అవుతున్నారు. అంటే ఇంకా మనకైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. వాళ్ళైతే అలాంటి ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. కనుక మనకైతే ఇక్కడ ఈ కమిటీ అనేది మనకు మార్క్స్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలని చెప్తే మాత్రం మనకైతే మళ్ళీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే కట్ ఆఫ్కి సంబంధించి మళ్ళీ చేంజెస్ అయితే జరుగుతాయి. అలాగే ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ 46 జీవో కూడా మనకు ఈ క్యాన్సిల్ చేయాలని మనకైతే తెర మీదకి అయితే వస్తుంది. ఎందుకంటే ఇక రిజల్ట్ అనేది మళ్ళీ అనౌన్స్ చేయాలని చెప్తే కంపల్సరీ అయితే ఈ 46 జీవోని అయితే రద్దు చేసి అయితే రిజల్ట్ ఇవ్వాలని మళ్ళీ అయితే మనకైతే వీళ్ళు కేసులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే ముందుకు పోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనకైతే అభ్యర్థులు నష్టపోతుంది. ఇక్కడ కమిటీ అయితే 4 మార్క్స్ లేదా ఇంకా ఎక్కువనా లేదా తక్కువనా మార్క్స్ అయితే కలపాలని చెప్తే మాత్రం కంపల్సరీ రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ రిజల్ట్ అయితే మాత్రం మళ్ళీ ఇదంతా మొదటికి వచ్చినట్టు అవుతుంది. నోటిఫికేషన్ అనేది ముందుకు పోవడం కష్టమని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.